జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఉదయం 5:45 తుది శ్వాస విడిచారు. గురువారం సాయంత్రం తీవ్రమైన ఛాతీ నొప్పితో బాధపడిన గోపీనాథ్ ఆయన కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి హాస్పిటల్లోనే చికిత్స పొందుతున్నారు. కార్డియాక్ అరెస్ట్ కావడం, సిపిఆర్తో తిరిగి గుండె కొట్టుకోవడంతో పాటు నాడి సాధారణ స్థితికి వచ్చినా కూడా అపస్మారక స్థితి నుంచి ఆయన బయటపడలేదు. పరిస్థితి విషమించడంతో ఈ ఉదయం కన్నుమూశారు. పార్థివ దేహాన్ని మాదాపూర్లోని ఆయన నివాసానికి తరలించారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూశారు. దీంతో ఒకసారిగా బీఆర్ఎస్ పార్టీ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తీరని లోటుగా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా తమ సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు, తర్వాత గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటు ఇది. మనం విజువల్స్లో కూడా చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకత్వం అంతా కూడా ఆసుపత్రి నుంచి అక్కడి నుంచి ఆయన నివాసానికి కూడా భౌతికాయం చేరినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు రాకేష్ రెడ్డి గారు మనకు లైన్లో ఉన్నారు. ఎస్ రాకేష్ రెడ్డి గారు, చాలా తీవ్రమైనటువంటి విషాదకరమైన వార్త జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కన్నుమూయడం. సో మీ స్పందన, మీ సంతాపం. రాజేష్ గారు, వాస్తవమే మాగంటి గోపీనాథ్ గారు నిత్యం ప్రజల్లో ఉండేటువంటి నాయకుడు. కింది స్థాయి నుండి అంచెలంచెలుగా ఎదిగి మన భారతదేశానికి గుండెకాయ అయినటువంటి హైదరాబాద్లో 3 సార్లు ఎమ్మెల్యే గెలవడమే కాకుండా బీఆర్ఎస్ పార్టీకి ఒక సీనియర్ నాయకులుగా ఉంటూ వారు నిత్యం కార్యకర్తలకు మార్గనిర్దేశం చేసేటువంటి వారు జిల్లా అధ్యక్షులు కూడా వారు పనిచేస్తా ఉన్నారు. అలాంటి వారు ఈరోజు లేరనేటువంటి వార్త బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, అదేవిధంగా హైదరాబాద్ ప్రజలకు కూడా ఇది ఎంతో విచారకరమైనటువంటి ఒక వార్త. తప్పకుండా వారు లేని లోటు తీర్చలేనిది. గత 4-5 రోజుల నుండి వారి ఆరోగ్యం బాగాలేదనే వార్త అందరినీ కలిసివేసింది. వైద్యులు ఎంతో ప్రయత్నం చేశారు. కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ నిత్యము డాక్టర్లతోనే వారు కాంటాక్ట్ లో ఉంటూ మంచి వైద్యం అందించే విధంగా వారు తీవ్ర ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారు మరణించడం చాలా బాధాకరం. ఈ రోజు కేటీఆర్ గారు ఇంకా ఇతర అగ్రనాయకులందరూ కూడా మరి వారిని విజిట్ చేస్తారు. మరి ఎప్పుడైతే అంతిమ యాత్ర ఉంటుందో దాంట్లో కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొంటారు. రైట్, మీకు రాకేష్ రెడ్డి గారు, మీకే అన్న అనేక కార్యక్రమాల్లో ఏదైనా పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, లేకపోతే ఏదైనా సందర్భాల్లో కావచ్చు, మీకు వారితో ఇంటరాక్షన్ ఉందా? ఎటువంటి ఇంటరాక్షన్? అంటే నేరుగా నాకు పరిచయం లేనప్పటికీ కూడా నేను గత అనేక సంవత్సరాల నుండి వారిని నిత్యము చూస్తా ఉన్నాను. వార్తల్లో వారి యొక్క కార్యక్రమాల గురించి వింటూనే ఉన్నాను. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీలో నేను చేరిన తర్వాత అనేక కార్యక్రమాల్లో నేను వారిని చూశాను. వారు ప్రసంగించడం కానీ, వారు కార్యకర్తలతోనే మమేకమవుతున్నటువంటి సందర్భాలు కూడా నేను చాలా చూశాను. ఒక సౌమ్యుడు, తర్వాత అందరితో కలిసిమెలిసి పనిచేసేటువంటి ఒక నాయకుడు, నిత్యం ప్రజల్లో ఉండేటువంటి నాయకుడుగా వారికి మంచి గుర్తింపు. రైట్, ఎస్, థ్యాంక్ యూ రాకేష్ రెడ్డి గారు. సో అందరూ కూడా ఆయన మరణం పట్ల తీవ్ర సానుభూతిని ప్రకటిస్తున్నారు. తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మనం విజువల్స్లో కూడా మనం చూస్తున్నాం. జూబ్లీహిల్స్ మాదాపూర్లోని ఆయన నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని చేరుకుంది. అక్కడ కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన అభిమానులు కావచ్చు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. భౌతికాయం దగ్గర అందరూ రోధిస్తూ విషాద ఛాయలు అలముకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. డెడ్ బాడీని లోపలికి తీసుకెళ్తున్నారు. మాదాపూర్లోని తన నివాసంలోకి తీసుకెళ్తున్నారు మాగంటి గోపీనాథ్ యొక్క పార్థివ దేహాన్ని. అందరూ కూడా
ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు, షాక్కు గురయ్యారు. అంటే గత కొద్ది రోజులుగా ఆయన తీవ్రంగా అనారోగ్యంతో బాధపడుతున్నప్పటికీ కూడా మళ్ళీ ఆయన కోలుకుంటున్నారు అంటూ హెల్త్ బులెటిన్స్ రిలీజ్ కావడం కావచ్చు, ఆయన చికిత్సకు స్పందిస్తున్నారు అని అటువంటి వార్తలు రావడం కావచ్చు. ఎస్, డెఫినెట్గా ఆయన మళ్ళీ కోలుకొని తిరిగి ప్రజా జీవితంలోకి కొంచెం సమయం పట్టినా కూడా తిరిగి వస్తారు అని అందరూ ఆకాంక్షించారు. కానీ అందరి ఆకాంక్షలకు విరుద్ధంగా ఆయన ఈ ఉదయం కన్నుమూశారు.